నమస్తే ఫ్రెండ్స్. గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, గోపిచంద్ మలినేని ఎన్బీకే 111 మూవీ టీజర్ ఎలా ఉండబోతుంది? నిన్న ఒక పోస్టర్ వచ్చింది. దాని గురించి మాస్టర్ కాంబినేషన్ బాలకృష్ణ కొరటాల శివ మూవీ గురించి కొన్ని అప్డేట్స్ ఈ వీడియోలో మాట్లాడదాం. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఈరోజు డేట్ 8, రేపు 9th జూన్ 10th నందమూరి బాలకృష్ణ బర్త్డే సందర్భంగా ఎన్బీకే 111 మూవీ విత్ టైటిల్ టీజర్ అయితే రాబోతుంది. ఈ మూవీ గురించి మ్యూజిక్ డైరెక్టర్ తమన్ అయితే ఒక సందర్భంలో నిన్న మొన్న ఏదో ఫంక్షన్లో అయితే మామూలు అయిపోయలేదు. అభిమానులు ఎంత ఊహించుకున్నా కానీ, ఏ రేంజ్లో ఎక్స్పెక్ట్ చేసినా కానీ దానికి మించే ఉంటుంది బాలకృష్ణ లుక్. టీజర్ కూడా ఆ రేంజ్ బ్లాస్ట్ అవుతుంది. మా బావ గోపిచంద్ మలినేని ఒక రేంజ్లో కట్ చేశాడు. ఇంకా మీరు జూన్ 10th బాలకృష్ణ బర్త్డే సందర్భంగా చూడండి. హైప్ మాత్రం ఆ రేంజ్లో ఎక్కించాడు. ఎప్పుడైతే తమన్ ఈ వర్డ్స్ చెప్పాడో సోషల్ మీడియాలో మాత్రం కొన్ని నీమ్స్ అయితే హైప్ మాత్రం ఒక రేంజ్లో క్రియేట్ అవుతూనే ఉన్నాయి. ఇంకా రేపు అఫీషియల్గా ఒక పోస్టరు, ఎల్లుండి టీజర్ ఎప్పుడు వస్తుంది అనేది టైము మెన్షన్ అయితే రాబోతుంది. నిన్న ఒక పోస్టర్ వచ్చింది బాలకృష్ణది. ఒక చైన్ పట్టుకొని కిలో బాటిల్స్ 5 కేజీ బాటిల్స్ పట్టుకొని ఎదురుగా విలన్స్. ఆ పోస్టర్ చూస్తుంటే మనకు దానికి సంబంధించిన టీజరే రాబోతుందా, విత్ పవర్ఫుల్ డైలాగ్ కూడా పేలబోతుందంట. టైటిల్ ఎలా డిజైన్ చేశాడు, డైలాగ్ ఎలా పేలబోతుంది, ఎంత నిడివిడి ఉండబోతుంది టీజర్ అనేది, ఎగ్జైట్మెంట్ అనేది మామూలుగా లేదు. రేపు క్లియర్గా ఈవినింగ్ ఈ టైంకి అయితే తెలియబోతుంది. బాలకృష్ణ బర్త్డే ఎల్లుండి కాబట్టి సమరసింహారెడ్డి స్పెషల్ షోలు అయితే పడబోతున్నాయి. అభిమానులకైతే ఇది బిగ్గెస్ట్ అప్డేట్. ఇంకో మాస్టర్ కాంబినేషన్ కొరటాల శివ బాలకృష్ణ కాంబినేషన్. ఈ కాంబినేషన్ గురించి అయితే ఇండస్ట్రీలో చాలా చర్చ జరుగుతుంది. బాలకృష్ణ లాంటి ఒక పవర్ఫుల్ మాస్ హీరో, కొరటాల శివ అంటే ఒక మెసేజ్. తన తీసిన ప్రతి సినిమాలో జనతా గ్యారేజ్, భరతన నేను, శ్రీమంతుడు, మిర్చి కానీ, లేటెస్ట్గా దేవర్ కానీ ఏదో ఒక మెసేజ్ జోడించి కథని చాలా క్రిప్పింగ్గా తెరకెక్కిస్తాడు. ఒక ఆచార్య మూవీ తప్ప ప్రతి సినిమా బ్లాక్ బస్టర్ అయింది. అలాంటి ఒక మెసేజ్ ఇచ్చే డైరెక్టర్ బాలకృష్ణ లాంటి ఒక పవర్ఫుల్ మాస్ హీరో తోటి ఎలా తీస్తాడు? అందుకే మాస్ కాంబినేషన్ ఒక మాస్టర్ పీస్లా ఉండబోతుంది అన్నట్టు అర్థమవుతుంది. దీంట్లో ఇంకా బిగ్గెస్ట్ అప్డేట్ ఏంటంటే, బాలకృష్ణకు సరిపడ విలన్ క్యారెక్టర్ ఎవరు? రాజశేఖర్ అంట. అద్రిపోతుంది. ఇద్దరు సీనియర్ హీరోలు ఒక మాస్టర్ గేమ్లా ఉండబోతుందంట స్టోరీ. ఇది నువ్వా నేనా అన్నట్టు. ఇలాంటి కంటెంట్ ఉంటేనే చూసే ప్రేక్షకులకు మంచి ఎగ్జైట్మెంట్ ఉంటుంది. ఫైనల్గా ఇంకా మాస్ తాండవం ఆడిస్తాడేమో బాలకృష్ణతోటి కొరటాల శివ. కొరటాల శివ నటాలకు సాంగ్స్ బాగుంటాయి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంటుంది. లాస్ట్లో క్లైమాక్స్ మాత్రం ఏదో తెలియని ఒక క్రిప్పింగ్ స్టోరీ లాగా, ఒక డ్రామా లాగా నడిపిస్తాడు కదా. అది కొరటాల శివలో ప్రతి సినిమాలో చూసాం మనం. ఇప్పుడు ఇంకా ఆల్రెడీ దేవర మూవీ వచ్చి 2 years అవుతుంది. ఎంత కసితో ఉండి ఉంటాడు, ఎంత పట్టుదలతో ఉంటాడు బాలకృష్ణ. వరుస విజయాల తర్వాత బాలకృష్ణ లాంటి మాస్ హీరో తన చేతిలో ఉండేటాలకు ఆ కథకు పవర్ఫుల్ న్యాయం చేసే క్యారెక్టర్ ఎలా డిజైన్ చేస్తాడనేది మనకు అఫీషియల్ అప్డేట్ అయితే జూన్ 10th అయితే రాబోతుంది. ఈరోజు అయితే అనిరుద్ధ్, నందమూరి బాలకృష్ణ, కొరటాల శివ, విలన్గా రాజశేఖర్. అదిరిపోయింది కదా కాంబినేషన్. నెక్స్ట్ రేంజ్లో ఉంటుంది. అనిరుద్ధ్ ఎందుకు తీసుకున్నాడంటే, జైలర్ మూవీలో కంటెంట్ని డామినేట్ చేసే రేంజ్లోనే తన బీజిఎం ఉంటుంది జైలర్ మూవీలో. దేవర మూవీలో ఒక మాదిరిగా ఉంటుంది. తర్వాత విక్రమ్ మూవీలో కూడా కంటెంట్ని డామినేట్ చేసే రేంజ్లోనే బీజిఎం ఆ రేంజ్లో ఉంటుంది. ఆ రేంజ్ సాంగ్స్ కానీ దేవర మూవీలో సాంగ్స్ నెక్స్ట్ రేంజ్ ఇచ్చాడు. బీజిఎం చెప్తే జైలర్ మూవీ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఆ మూవీకి అయితే బీజిఎం. ఇప్పుడు కొరటాల శివ, బాలకృష్ణ బీజిఎం అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకా ఎలా ఇస్తాడనేది బీజిఎం అనేది వెయిటింగ్. ఈ కాంబినేషన్ అయితే అదిరిపోతుంది. అందరూ ఈ కాంబినేషన్ గురించి ఇంకా మనకు టైం ఉంది కాబట్టి కురుక్షేత్రం లాంటి ఒక వార్ అయితే చూడబోతున్నాం మనం. ఎన్బీకే 111 మూవీ నుంచి మనకు దసరాకే రిలీజ్ అవుతుందంట. మనకు సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో వస్తుందా, లేకపోతే దసరా జూన్ అక్టోబర్ దసరా రోజు రిలీజ్ అవుతుందా అనేది వెయిటింగ్. ఎలా ఉంటుంది అనేది దసరాకు బిఫోర్ 1 week రిలీజ్ అవుతా బెస్ట్ అనేది నా ఒపీనియన్. ఇంకా గోపిచంద్ మలినేని అప్పుడు సినిమాలు బట్టి, అప్పుడు వచ్చే కాంపిటీషన్ బట్టి ఎలా ప్లాన్ చేస్తాడు అనేది. ఫస్ట్ అయితే టీజర్కు బ్లాస్టింగ్ రిజల్ట్ వస్తే మాత్రం ఒక రేంజ్ ఎగ్జైట్మెంట్, సినిమా పాజిటివ్ వైబ్స్ అయితే క్రియేట్ అవుతాయి. టీజర్ బ్రహ్మాండంగా పేలితే. ఫస్ట్ బాలకృష్ణ సినిమా అంటే డైలాగ్ పేలాలి. ఆ డైలాగ్ ఎంత పవర్ఫుల్గా ఉంటుందో సినిమా వరకు ఆ డైలాగ్ హైప్ అనేది క్రియేట్ చేస్తుంది. వెయిటింగ్ జూన్ 10th. ఇంకా వన్ డే టు గో. ఎన్బీకే 111 టీజర్ రేపు ఫుల్ ప్లేజ్డ్గా దాని గురించి మాట్లాడదాం. థ్యాంక్ యూ సో మచ్.